ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గణేష్ మండపాలల్లా లడ్డూలను, సౌండ్ బాక్సులను, మైకులను, టెంటులను, కుర్చీలను, కొబ్బరికాయలను ఎవలెత్తుకపోతారులా? ఇంకెవలు? దొంగలే అంటారు. తాగేటందుకు పైసలు లేక కొందరు, దొంగ బుద్ధులు పోగొట్టుకోలేక కొందరు దొంగతనం చేస్తారు. చాలా దిక్కుల్లో ఇదే జరుగుతుంది కదా. కానీ ఇక్కడ ఎవ్వరు దొంగతనం చేసిండ్రో తెలిస్తే షాక్ అవుతారు. ముందుగాల దొంగతనం ఎట్లా జరిగిందో చూడుండ్రి. దొంగలెవలో అటెంక చెప్తా. రాత్రిళ్ళు గణపయ్యకు పూజలు అయిపోయినాక విగ్రహం నిలబెట్టినోళ్ళు దోమతెర కట్టుకొని పండుకున్నారు. గాఢ నిద్రలకు జారుకున్నారు. అయితే ఇటు దిక్కు చూడుండ్రి. ఒక దొంగోడు పిల్లి ఎలకను పట్టేటప్పుడు అడుగుల్లో అడుగేసుకుంటొచ్చి నాసు పెట్టినట్టే ఏం చేసిండో అవ్వర బిడ్డ కేల్ కథం దూకునం బంద్. సాక్షాత్తు గణపయ్య సాక్షిగా గణపయ్య కావలి పడుకున్నోళ్ళ ఫోనే కొట్టేసిండు. అట్లని ఈ మోతవరి రెగ్యులర్ దొంగ అనుకునేరు. కాదు కాదు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అట. మరి బుద్ధెందుకు గడ్డి తిన్నదో గాని పిల్లలకు పాఠాలు చెప్పి సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన పంతులే పోరల ఫోన్ మీద మనసు వారేసుకొని దొంగతనం చేసి ఈపు చింతపండు వేసుకున్నాడు. పోలీసులు కేసు రాసుకున్నారట. కానీ చీ ఎక్కడన్నా ఉన్నది అనుల్లా గవర్నమెంట్ టీచర్ దొంగతనం చేసుడు? మల్లది ఆయన గారి స్టూడెంట్స్ వినాయకుడిని నిలబెడితే వాళ్ళ ఫోన్ కొట్టేసుడు. వైఎస్ఆర్ జిల్లా జమ్మల మడుగుల జరిగిన ముచ్చటిది. వినాయక విగ్రహాలు పెట్టినోళ్ళు జర పైలం, అందరూ మంచోళ్లే ఉంటారు అనుకోలేము. ఏమంటున్నావు?